ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదైతేనే అఖిల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాము. ఇంతకీ వాడు చెప్పింది నిజమేనంటారా? వాడు అఖిల్తో గొడవ కారణంగా కావాలనే బన్నీని యాక్సిడెంట్ చేసి అఖిల్ నిరికించాడా? అంటే వాడు అబద్ధం చెప్పాడంటారా? వాడి వెనుక ఇంకెవరో ఉండి ఇదంతా చేసుంటారని అనుకుంటున్నారా? అయితే వాళ్ళెవరు? అఖిల్ రిలీజ్ అయ్యాడని మ్యామ్కి మండిపోతున్నట్టుంది. నేనంటే వసు అక్క కొట్టే దెబ్బలకి అలవాటు పడిపోయాను. పాపం మ్యామ్కి కొత్త కదా, తట్టుకోలేకపోతుంది. ఏం ఆలోచిస్తున్నారు మ్యామ్? అఖిల్ ఇంత త్వరగా అంత ఈజీగా ఎలా బయటపడ్డాడు? మన వాడు దొరికిపోయాడు, అఖిల్ తప్పించుకున్నాడు. అదే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. అసలు మన వాడిని ఎలా పట్టుకున్నారు? నేను ముందే చెప్పాను కదా మ్యామ్, అభిబావ వసు అక్కలు సామాన్యులు కారు అని. వాళ్ళు తలుచుకుంటే ఏవైనా చేస్తారు. ఇలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అఖిల్ని అనుమానించి జైలుకి పంపిస్తారనుకున్నాను. అన్నదమ్ముల మధ్య గొడవలొచ్చి ఆ ఫ్యామిలీ ముక్కలవుతుందనుకున్నాను. అంతా తలకిందులైపోయింది. చాలా అప్సెట్గా ఉన్నాను. వాళ్లతో ఇలాంటి ఎదురు దెబ్బలు నేను ఎన్నో తిన్నాను మ్యామ్. మనం ఊహించని ట్విస్ట్లు ఇవ్వడమే వాళ్ళ స్పెషాలిటీ. మీరు త్వరగా దీన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఆ పనిలోనే ఉన్నాను. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ మనం ఇవ్వాలి. వీలైనంత త్వరగా అటాక్ చేయాలి. అప్పుడు వాళ్ళకంటే ఎక్కువ తెలివిగా మనం ఆలోచించాలి మ్యామ్. వాళ్ళు ఎదురు చూడని దారిలో దొంగ దెబ్బతీయాలి. ఇప్పుడు మనం చేసింది అదే కదా. బన్నీ యాక్సిడెంట్ కేసులో అఖిల్ అరెస్ట్ అవుతాడని వాళ్ళు ఊహించుండరు కదా. కానీ మీరు ఊహించిన విధంగా వాళ్ళ అఖిల్ని బయటికి తీసుకొచ్చారు కదా మ్యామ్. మనం ఫెయిల్ అయ్యాం. జరిగిన బ్యాడ్లో మనకి జరిగిన మంచి ఏంటంటే ఆ దొరికిపోయిన రౌడీ మన పేర్లు చెప్పలేదు. ఎస్, ఆ ఒక్క మంచే జరిగింది. కానీ నేను ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. మళ్ళీ మళ్ళీ వాళ్లపై అటాక్ చేస్తాను. ఈసారి ఇంకాస్త తెలివిగా ఆలోచించి ప్లాన్ చేయండి మ్యామ్. వాళ్ళని దెబ్బ కొట్టడం నా వల్ల కాలేదు. నేను మీ టాలెంట్ని నమ్మి మీతో ట్రావెల్ అవుతున్నాను. కనీసం మీరైన వాళ్ళని దెబ్బ తీస్తే సంతోషపడతాను. నమస్తే మేడం. ఏంటి లాయర్ గారు ఈ టైంలో వచ్చారు? మీకు టార్గెట్ గుర్తు చేద్దామని వచ్చాను మేడం. మీరు వీలైనంత త్వరగా బన్నీకి గార్డియన్గా ఉన్న వసుంధర గారితో సంతకం పెట్టించుకొని బన్నీని దత్తత తీసుకోవాలి. నేను ఆ పనిలోనే ఉన్నాను లాయర్ గారు. త్వరలోనే పూర్తి చేస్తాను. మీ వర్క్ని స్పీడప్ చేయండి. ఆలస్యం అయ్యే కొద్దీ కాంప్లికేట్ అవుతుంది. లీగల్గా ఇష్యూస్ వస్తాయి. ఆ విషయం నాకు తెలుసు. నేను లేట్ చేయను. అనుకున్నది అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తాను. ఓకే మేడం, ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తాను మేడం. లాయర్ చెప్పింది నిజమే మ్యామ్. మనం లేట్ చేసే కొద్దీ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. మనం ఫేస్ చేయలేం. నేను ఫైట్ చేస్తాను హారిక. ఇప్పటి వరకు నేను ఫెయిల్ అయిందే లేదు. కానీ అక్కడున్నది అభిరామ్ వసుంధరలు మ్యామ్. బన్నీ యాక్సిడెంట్ వెనుక, అఖిల్ అరెస్ట్ వెనుక ఉన్నది మనమే అని తెలిస్తే ఫైట్ చేయటానికి మనకి ఫ్యూచర్ ఉండదు. ఇద్దరం పాతాళంలో ఉంటాం. ఆ పరిస్థితి రానివ్వను. నా భర్త సంపాదించిన ఆస్తి నాకే దక్కాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ముందు ముందు నేనంటే ఏంటో నువ్వే చూస్తావు. మమ్మీ, మాకు ఈరోజు స్కూల్లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఏంట్రా కిట్టు? పిల్లలకు ఆటల పోటీలు పెడుతున్నారమ్మా. నువ్వు కూడా స్కూల్కి రావాలి మమ్మీ.
నేను ప్రైజ్ తీసుకోవడం నువ్వు చూడాలి. బన్నీ గాడితో పాటు నేను కూడా ఆటల పోటీల్లో పేరిచ్చానమ్మా. ప్రైజ్ నాకే రావాలి. ఆ బన్నీగాడు ఉండగా నీకెలా ప్రైజ్ వస్తుందిరా? అన్ని ప్రైజులు అన్నయ్యకి వస్తాయి మమ్మీ. అన్నయ్య బాగా ఆడతాడు మమ్మీ. ఏ నా కొడుకు ఆడలేడా? ప్రైజులు గెలవలేడా? బన్నీని ఓడించటం అంత ఈజీ కాదే. ఆటల్లో వాడు అసాధ్యుడు. అయినా సరే కిట్టు గడే గెలవాలి. ఏంటి బన్నీ? ఈరోజు స్కూల్లో గేమ్స్ పెడుతున్నారంటండి. బన్నీ మనల్ని రమ్మంటున్నాడు. ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది వసు గారు, నేను రావడానికి వీలు పడదాము. అవన్నీ నేను చూసుకుంటానులే అభి, నువ్వు స్కూల్కి వెళ్ళు. లేదన్నయ్య, నీ ఒక్కడికి బర్డెన్ అవుతుంది. ఈరోజు అఖిల్ని కూడా ఆఫీస్కి తీసుకెళ్ళాలి. పర్లేదు డాడీ, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మమ్మీ పెద్దమ్మ స్కూల్కి వస్తారు. మేం రావడం కూడా కుదరదు బన్నీ. నానమ్మకు కాస్త ఒంట్లో బాలేదు, ఇంట్లో ఉండాలి కదా. నాకిప్పుడు బాగానే ఉంది పావని. బన్నీ ముచ్చట పడుతున్నాడు కదా, స్కూల్కి వెళ్ళని. పర్లేదత్తయ్య, మీరింకా నీరసంగా ఉన్నారు. మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవాలి. అయితే అమ్మ దగ్గర నేనుంటాను, మీరు స్కూల్కి వెళ్ళండి. నువ్వు కూడా ఆఫీస్కి రావాలరా, అభి చెప్పాడు. అందరూ బిజీ అయిపోయారు. అయితే మమ్మీ, అన్నయ్య, నేను, కీర్తి స్కూల్కి వెళ్తాం. సరే. కావాలంటే అన్నయ్య ఆడటం ఫోటోలు వీడియోలు తీసి మీకు పంపిస్తాం. చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగో చూడత్తా, నా కొడుకు ఆటల పోటీల్లో గెలవడం చూసి నేను ఎంజాయ్ చెయ్యాలి. అప్పుడు ఎలాగైనా మనం ఆ బన్నీని ఓడించాలి. పైగా వసు కూడా వాడికి తోడుగా ఉంటుంది. అయితే వసు వదిన బన్నీగణ్ణి కలిపి ఓడిద్దాం. ఆ ఆ బన్నీగణ్ణి ఓడించి కిట్టుగణ్ణి గెలిపిద్దాం. నాకంటే ఆ బన్నీ గడికే ఎక్కువ మార్కులు వచ్చాయి. కనీసం గేమ్స్ లో అయినా వాణ్ణి నేను ఓడించాలమ్మా. పదండి, స్కూల్కి టైం అవుతోంది. పదనానా, పదండి. బన్నీ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. అను, కీర్తి, బాయ్. బాగా ఆడండి. అమ్మా వెళ్ళొస్తా పావని. కిట్టుని తీసుకుని నేను అత్తయ్య స్కూల్కి వెళ్తున్నాం. శివాని ఇంట్లోనే ఉండి నిన్ను చూసుకుంటుంది. సరే, పిల్లల్ని తీసుకుని వసు కూడా స్కూల్కి వెళ్తోంది. అందరూ కలిసి వెళ్ళండి. కిట్టు, నువ్వు కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? అవును, ప్రైజ్ నాదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.